ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను చెప్పినట్టే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే 1 year తర్వాత బయటకు వెళ్ళానని చెప్పాను కదా. లాస్ట్ వీడియోలో నేను మా పాపకి నేను డిజైన్ చేయాలనుకున్నవి ఏమేమి కాంబినేషన్స్ తీసుకున్నాను ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే నా కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్స్, అంటే నా కోసం అంటే సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి. కొన్ని నాకు కావాల్సినవి నేను కట్ చేయించుకున్నాను, కొన్ని అక్కడ ఉన్న పీస్లే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. ఏం ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను, ఎలా తీసుకున్నాను ఏంటి అనేదంతా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇదండి. ఇది ప్యూర్ కాటన్. నేను చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇది కట్ చేయించుకున్నానండి. ఇది నాకు టాప్ కోసం అని నేను ఈ పీస్ అనేది తానుల్లోంచి కట్ చేయించుకున్నాను. దీనిపైన ఇదంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అక్కడ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నవి. నా దగ్గర ఇందులో ఉన్న ఈ పీచ్ కలర్ ఉంది కదా, ఈ పీచ్ కలర్ ట్రౌజర్ అనేది ఉంది నా దగ్గర. కింద ట్రౌజర్ పీచ్ కలర్ కాబట్టి నేను పైన దీన్ని కొంచెం డల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఒక పీస్. నెక్స్ట్ నేను తీసుకున్న పీస్ ఇదండి. ఇది నేను కట్ చేయించలేదు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర కట్ చేయించిన పీసులు కూడా ఉంటాయి. ఇది నాకు బాగా నచ్చిందండి. ఒక టైపు దీన్ని ఏమంటారు, ఈ బుటీస్ వర్క్ నాకు బాగా నచ్చింది. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఇది కొంచెం ముందు చెప్పినంత లైట్ వెయిట్ కాదు, ఇది కొంచెం థిక్గా ఉంది క్లాత్ అనేది. ఫ్రాక్స్ కానీ గాగ్రా కానీ కాటన్ టైప్ గాగ్రా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. గ్రే పైన ఆరెంజ్ ఎల్లో టైప్ బుటీస్ వచ్చినాయి. ఈ ఫ్యాబ్రిక్ ఇది 3 మీటర్ పీస్ ఉందండి. ఈ పీస్ తీసుకున్నాను. నెక్స్ట్ మ్యాక్సిమం నేను సమ్మర్ కాబట్టి కాటన్కే ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ ఈ క్లాత్ మంచి లెమన్ ఎల్లో దీనిపైన ఇలా వైట్ అండ్ సిల్వర్తో బుటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే వైట్ అండ్ సిల్వర్తో బుటీస్ ఉన్నాయి. ఈ క్లాత్ చాలా బాగుందండి. ఇది ఎంత నచ్చిందంటే, నేను సేమ్ ఫ్యాబ్రిక్ అంతకు ముందు నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని టాప్ డిజైన్ చేసుకున్నాను. కావాలని అది పీచ్ కలర్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది ఎల్లో కలరు. ఈ క్లాత్ బాగా నచ్చి నేను దీంట్లో ఇంకో కలర్ కూడా తీసుకున్నాను. ఈ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది. అనార్కలి కుడతానండి. ఈ కుట్టిన వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇది అనార్కలి కోసమని తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఈ క్లాత్. అందుకనే ఇందులో 3 కలర్స్ ఉంటే 3 కలర్స్ తీసుకున్నాను. బ్లూ ఉంది ఇది, ఈ కలరు, పీచ్ కలర్ ప్లస్ ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ కూడా తీసుకున్నాను నేను. మీటర్ కాస్ట్ కూడా ఇది చాలా తక్కువ పడిందండి. మీటర్ 110 రూపీస్ 120 రూపీస్ పడింది. అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. 2 మీటర్స్లో మనకి 120 అంటే 240 రూపీస్లో మనం ఈజీగా టాప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంది. మనం కింద వైట్ కలర్ ట్రౌజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ కలర్ ట్రౌజర్ అండ్ వైట్ కలర్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా డీసెంట్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇదండి. ఇది కూడా నేను కట్ చేయించాను, తానులో కట్ చేయించాను. ఈ ప్యాటర్న్, ఈ ఫ్లోరల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇది హాఫ్ వైట్ అండి. ఇది కొంచెం ఖాదీ అంటారు కదా, ఖద్దర్ టైప్ క్లాత్లా ఉంది. దానిపైన హ్యాండ్ ప్రింట్లా వచ్చింది ఫ్లోరల్. నా దగ్గర ఒక ట్రౌజర్ ఉంది, కొంచెం మెరూన్ కలర్ ట్రౌజర్ ఉంది. నా దగ్గర ఉన్న వాటికి, అంటే మనం ఒక ట్రౌజర్ ఉంటే వాటిని మనం 4-5 టాపులతో పేరప్ చేయొచ్చు కదా, అలా నేను నా దగ్గర ఉన్న ట్రౌజర్స్కి మ్యాచ్ అయ్యేలా నేను ఈ పీసెస్ అనేవి నేను కట్ చేయించుకున్నాను.
ఇది మీటర్ నాకు 1 మీటర్ 160 రూపీస్ పడినట్టుందండి. నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొచ్చాను. ఈ డిజైన్ అనేది నాకు ఈ ప్రింట్ అనేది బాగా నచ్చింది. ఈ ప్రతి ఒక్కటి నేను ఎలా చేశాను, స్టిచ్చింగ్ ఎలా చేశాను అన్నవన్నీ మీకు వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ బ్లాక్ అండి. ఈ బ్లాక్ పైన ఇట్లా చెక్స్లా వచ్చింది. దీన్ని టాప్ కోసం అని తీసుకున్నాను. ఇది కూడా నేను తాన్లే కట్ చేయించలేదండి. వాళ్ళ దగ్గర 2 మీటర్స్ పీస్లు ఉంటాయి. ఆ పీస్లోనే తీసుకున్నాను దీన్ని నేను. దీనికి పేరప్ చేస్తూ ఇది ట్రౌజర్ స్టిచ్ చేయాలని తీసుకున్నాను. ఇది చూసినట్టయితే మనకి జెంట్స్కి ట్రౌజర్స్ ప్యాంట్లు ఉండే పీస్లా ఉంది. కానీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ ఉంది. ఇక్కడ వీటికి ఇలా డాట్స్లో ఉన్నాయి కదా, దీనికి కూడా ఇలా డాట్స్ ఉన్నాయి. ఈ రెండిటిని సెట్ చేసి పేరప్ చేయాలి అని దీన్ని ట్రౌజర్ కోసమని దీన్ని టాప్ కోసమని నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఇది బెనారస్ అండి. నా దగ్గర ఒక లాంగ్ స్కర్ట్ ఉంది, నేను అది మ్యాక్స్లో తీసుకున్నాను. లాంగ్ స్కర్ట్కి పైన క్రాప్ టాప్ స్టిచ్ చేద్దామని నేను ఈ బెనారస్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది రెడ్ కలర్ బెనారస్ అండి. ఈ ఫ్యాబ్రిక్ నాకు తక్కువే పడింది, మీటర్ 130 రూపీస్ అలా పడింది. ఇలా ఆపోజిట్ ఇట్లా ఉంది బ్యాక్ సైడ్. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. బ్లౌజెస్కి మనం మ్యాచ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్. ఇది నేను నా దగ్గర ఉన్న లాంగ్ స్కర్ట్కి క్రాప్ టాప్ డిజైన్ చేసుకుందామని ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. నా దగ్గర డార్క్ గ్రీన్ ఉంది, దానికి దీన్ని పేరప్ చేద్దామని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెక్స్ట్ నా ప్రీవియస్ వీడియోలో నేను కిడ్స్ డిజైన్స్, తక్కువ బడ్జెట్లో కిడ్స్ డిజైన్ అని నేను ఫ్రాక్ తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు అందరూ చాలా బాగుంది, అంత తక్కువ నీకు ఎలా వచ్చింది అన్నట్టు అన్నారు. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండి, కాటన్ ఫ్యాబ్రిక్. ఇట్లా చూసినట్టయితే షైనింగ్ అవుతుంది. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా నాకు లక్కీగా నాకు ఈ పీస్ అనేది దొరికింది. మస్టర్డ్ ఎల్లో ప్లస్ పింక్ కాంబినేషన్లో ఉంది ఇది. నేను దీన్ని ఎలా డిజైన్ చేస్తాను అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు చూపించడం కోసం నేను ఈ పీస్ అనేది తీసుకొచ్చాను. చూసినట్లయితే దీనికి 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇవ్వండి, ఇటు 1 సైడ్ బార్డరు, ఇటు 2 సైడ్స్ బార్డరు. మా పాప బిలో 1 ఇయర్ అన్నాను కాబట్టి దానికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే 2 సైడ్స్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. దీని పైకి నేను ఫ్లోరల్ డిజైన్లో ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు అక్కడ మ్యాచ్ అయింది ఏం కనిపించలేదు, తీసుకుంటాను. ఇవి ఎలా డిజైన్ చేశాను అన్నది మీకు చూపిస్తాను. ఇంకా మ్యాక్సిమం ఇంతే తీసుకున్నాను, అయిపోయినాయి. ఇవైతే ఇవి 2 ఫ్యాబ్రిక్స్ అండి తీసుకున్నా, కానీ ఇవి ఏంటంటే ఏమీ డ్రెస్కి టాప్స్కి అలా ఏమీ అనుకోలేదు. వీటిని నేను మనం ఏదన్నా గాగ్రాలు, లాంగ్ ఫ్రాక్లు అలా డిజైన్ చేసినప్పుడు బోర్డర్స్ కోసం ఉంటాయని నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇది కొంచెం స్టిఫ్గా ఉంది, బెనారసే కానీ కొంచెం క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉందండి. మనం నార్మల్గా వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. నేనైతే దీన్ని డ్రెస్ల కోసం అయితే తీసుకురాలేదు, బార్డర్స్ కోసం యూజ్ చేద్దాం అన్నట్టు 2 కలర్స్ తీసుకున్నాను. మనం ఏదన్నా సింపుల్గా కాకుండా కొంచెం గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు ఇలా బార్డర్ని ఇలా మొత్తం కట్ చేసుకొని బార్డర్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇది సిల్వర్ కలర్ తీసుకున్నాను నేను. ఇంకొకటి గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను. చూడండి, ఇది గోల్డ్ కలరు, అది సిల్వర్ కలరు. ఇవి 2 ఫ్యాబ్రిక్స్ నేను ఓన్లీ బార్డర్స్ కోసం యూజ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నానండి. మ్యాక్సిమం ఇంతే తీసుకున్నాను, మొత్తం అన్ని చూపించాను. ప్రతి వీడియోని నేను తీసుకున్న ప్రతి ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేస్తున్నాను, ఎలా డిజైన్ చేశాను, స్టిచ్చింగ్ వీడియోలు, దానికోసం ఏం థింక్ చేశాను, అవన్నీ కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో అన్నీ మీకు అర్థమయ్యేటట్టు పెట్టాలని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అది క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.